నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు యేసుప్రభు అంటే తన ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఆయన నశించిపోతున్న మనలను పాపము చేత అపరాధముల చేత క్షీణించిపోయి మరణ బంధకాల చేత ఉన్న మనందరినీ విడిపించి జీవప్రాప్తులుగా మనం కలుగు చేయాలని దేవుడి లోకానికి వచ్చారు. శిలువ మీద యేసుప్రభు తన ప్రాణాన్ని అర్పించారు. తాను చెప్పినట్టుగానే 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలే ఈ రోజున మనందరికీ బలం. క్రైస్తవ విశ్వాసం యొక్క బలాధిక్యతలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల మీద ఆధారపడి ఉన్నాయి. అవే మనకు రక్షణ ఇస్తున్నాయి, నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం ఇచ్చాయి. ఆ కారణాన్ని బట్టి ఈ రోజున చాలామంది యేసు ప్రభు మరణ పునరుత్థానాల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు. ఆ రెండు జరగలేదు అని బైబిల్ స్పష్టీకరిస్తున్న విషయం. యేసు ప్రభు జీవాధిపతి. ఆయన నీ పాపం నిమిత్తం, నా పాపం నిమిత్తం శిలువపై యేసు ప్రభు వేలాడి మరణాన్ని జయించి 3వ రోజున ఆయన తిరిగి లేచారు. నిరీక్షణ మన హృదయాలకు ఇచ్చారు. ఆనాడు అబ్రహాముకు ఇస్తానని వాగ్దానం చేసే దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనకు ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశాడు. అవన్నీ మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యం లేనివాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ఆయన గణపరచండి, ఆయన వైపు మాత్రమే చూడండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి.